టీఆర్ఎస్ నుంచి వచ్చి చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు ఇస్తారు, దానంకి ఇస్తారా, తలసానికి ఇస్తారా, పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తారా అనేటువంటిది కూడా పెద్ద ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు ఈ టీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకు బీఫామ్గా గెలిచిన వాళ్ళకి ఇస్తాం, టీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకు ఈ బ్యాంకులకు ఇవ్వమని. ఒకవైపు ఏంటంటే అధికారిక ప్రకటన కాదు, జస్ట్ అధికారిక ప్రకటన కాదు, వాళ్ళ రాత్రి మీ నీటి మీద రాతలాగా ఏ శాసనం కాదు కదా. అయ్యో తప్పనిసరి పరిస్థితులు తీసుకున్నామంటారు. పోచారం శ్రీనివాసరెడ్డి బేషరతుగా వచ్చింది అని చెప్తారు. అంతే, బేషరతుగా అంటే ఇక్కడ రెండు వీళ్ళు కూడా తమ ఆస్తులను కాపాడుకోవడానికి, తమ ఆదాయాలను కాపాడుకోవడానికి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కాడికి కాలు చాపిన వాళ్ళు వస్తున్నారు, భవిష్యత్తు ఉన్నోళ్ళు వస్తున్నారు. మా నాయకుడు కేసీఆర్ మా నాయకుడిగా మాకు వేరే నాయకుడు ఈ వయసులో నేను ఎక్కడ పోతా, గతి తప్పి వెళ్ళేది మతి తప్పి వెళ్ళేది అన్న వాళ్ళు అంతా నీతి తప్పి కూడా వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? అవసరం, వాళ్ళ అవసరం ఏంటంటే ఆర్థిక అవసరాలను కాపాడుకోవడానికి, తమ కొడుకుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి, వాళ్ళ ఒత్తిడికో నిస్సిగ్గుగాను నిర్లజ్జగాను అన్నీ వదిలేసుకొని వస్తున్నారు. ఇప్పుడు విషయం వస్తే పోచారం విషయం వస్తే, కడియం శ్రీగారి విషయం వస్తే కొంతమంది చాలా బాధపడ్డారు. నైతికంగా వీళ్ళు దిగజారిపోయిన మంచి నాయకులు, వయసు మీరిన వాళ్ళు, వాళ్ళు అక్కడే ఉండి కూడా చేసుకోవచ్చు. సబితారెడ్డి మీద కూడా ఒత్తిడి ఉంది. సబితారెడ్డి అక్కడే ఉండి ఇప్పుడైతే నేను అక్కడనే ఉంటా పార్టీలో ఉంటాను, రేపు పొద్దుగా నా పరిస్థితి చెప్పలేము. ఇప్పటి వరకు అయితే నాకు ఇక్కడనే బాగుంది, నేను నీతికి నియమాన్ని కట్టుబడి ఉంటా అని అంటాను. రేపటికి ఎందుకు తెలియదు. పోచారం శ్రీనివాసరెడ్డి ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అది అయిపోయింది. పోచారం శ్రీనివాసరెడ్డి బేషరతుగా వచ్చిందని అంటారు. ఇసుక దందాన్ని కాపాడుకోవడానికి వచ్చిండ్రా రకరకాలుగా 75 లక్షలు ఇప్పుడు అక్కడ జూకల్ ఆ ఏరియాలో వాళ్ళ పెత్తనం ఉంది. ఇప్పుడు జూకల్ ఎమ్మెల్యే వేరే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, వీళ్ళు ఇక్కడ బాన్స్వాడ ఇక్కడ రెండు కలుపుకొని ఆర్థిక ప్రయోజనాలు కాపాడు. ఆర్థిక ప్రయోజనాలు అనేది అల్టిమేట్. ఇప్పుడు మీరు అన్నారు ఒకటి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయనకు కూటమి నుంచి ఒత్తిడి వస్తుందని అంటున్నారు. ఇప్పుడు ఏది అఖిలేష్ యాదవ్ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్కు చెప్పే అవకాశం ఉంది, ఆయన చెప్తారు, ఆయన తీసుకొని ఆయన మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఎంతవరకు అని మనకు తెలియదు, కానీ వస్తున్నా రకరకాల డైరెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రయత్నాలు, ఈ ఒత్తిళ్ళు అధిష్టానం ఒత్తిడే కాదు, ఇప్పుడు కూటమి ఒత్తిడి కూడా స్టార్ట్ అయింది. ఐఎన్డిఏ ఇండియా ఒత్తిడి కూటమి నుంచి కూడా వస్తున్నది. ఇప్పుడు అంతా వాళ్ళంతా కలిసి రాహుల్ గాంధీ నాయకులుగా ఎన్నుకున్నారు. వాళ్ళంతా మద్దతు ఇవ్వాలంటే వాళ్ళు చెప్పింది ఇక్కడ కూడా వినాల్సి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి ఎంత సమర్థుడా, ఒక నాయకుడుగా, ఒక పిసిసి అధ్యక్షుడుగా, ఒక క్రౌడ్ పుల్లర్గా సక్సెస్ అయ్యింది. కానీ అడ్మినిస్ట్రేషన్ విషయం వచ్చే వరకు ఆయన కొంత కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. నీవు ప్రెషర్ ఏమైంది, 100 రొట్టెలు చేస్తాను, 10 మందికి సరిపడే పిండి ఉంది, 100 మందికి సరిపడే రొట్టెలు ఇస్తాను, అదొక ప్రెషర్. అధిష్టాన వర్గం నుంచి ఒక ప్రెషర్, కూటమి నుంచి ఒక ప్రెషర్. ఒకటి ఇక్కడ నాయకులు నీ వయసు వాళ్ళ అంటే వాళ్ళ వయసు సరిపోతలేదు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను సీనియర్ అంటాడు, వాళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి, ఆయన పోయి చెప్తాడు. తర్వాత బట్టి నా వర్గం కూడా ఉండాలి కదా, బట్టి శ్రీధర్ బాబు, మీరు ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వమంటారు, లేకపోతే ఇక్కడ సుదర్శన్ రెడ్డికి ఇచ్చినప్పుడు ఇక్కడికి ఇవ్వమంటారు. రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి, సామాజిక సమీకరణలు, సామాజిక ఊర్పు బాగానే వస్తుంది. ఇప్పుడు మాదిగ నుంచి ఒక సమస్య వస్తుంది, మిగతాది ఇప్పుడు మాలలో ఎక్కువైపోయిన అనేది ఒకటి వస్తున్నది. లంబాడ మాదిగ బీసీలలో ముఖ్యమైనటువంటి 2-3 కులాల నుంచి కూడా 2 కులాలు అంటే ఇప్పుడు మున్నూరు కాపు, ముదిరాజు యాదవ్, ముదిరాజుకు ఒకటి శ్రీహరి, వాకిట్ శ్రీహరి మక్తల్ నుంచి ఆయనకు దాదాపు ఖరారైందని సోషల్ కంపోజిషన్, సామాజిక సమీకరణ తీసుకోవాలి. అదే సీఎం జిల్లా అవుతుంది, అది సీఎం జిల్లా అవుతుంది. అక్కడ ఒక ఇప్పటికే జూపల్లి అండ్ రేవంత్ రెడ్డి ఇంకొకరు ఉన్నారు, ఉమ్మడి ఇప్పుడు ఇవ్వచ్చు, ముదిరాజు కొడలో ఆయనకి ఇవ్వచ్చు, ఆయనకు ఖాయమైంది అంటున్నారు. హైదరాబాద్ నుంచి ఎవరు లేరు, హైదరాబాద్ నుంచి ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఒక్కరే, ఆయన కూడా మాల సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. హైదరాబాద్ నుంచి అట్టి పెడతారు, ఫిరాయింపుదారులు బయట నుంచి వచ్చే వాళ్ళ కోసం అది అట్టి పెడతారు. ఆ తలసాన ఎవరా ఏం సంగతి, అందరూ అధికారం కోసమే, ఆర్థిక ప్రయోజనాల కోసము
మోకరిల్లుతున్న వాళ్ళే ఉన్నారు, అధికార దాహం కోసం తాళాడుతూనే ఉన్నారు. ఎవరైనా రావచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. నాకు తెలిసి హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఒక మైనార్టీకి ఇవ్వాలి, మైనార్టీ నాయకుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు, నేను పేరు మర్చిపోయాను. ఆ మైనార్టీకి ఎమ్మెల్సీకి ఇచ్చి మైనార్టీగా ఇంకొకటి కీలకం కోదండరామ్కు మంత్రి పదవి ఆయనకి కోదండరామ్కు ఆల్రెడీ కమిట్ అయ్యిండు, ఆయన క్యాటలిస్ట్ అయ్యి పొలిటీషియన్ అయ్యిండు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ గెలిపించుకొని మళ్ళీ మంత్రి పదవి ఇవ్వాలి. ఇవన్నీ కంపోజిషన్ పోయి మళ్ళీ ఎవరిని కత్తెర పెట్టాలి, ఉండే 16 పదవులు, అందులో నుంచి మంత్రి ఏమైనా మొత్తం లాస్ట్ 18. నీకు ఈ పదవులు ఇచ్చినాక ఇంకేముంటుంది? కోదండరామ్కు రిజర్వ్ చేసి పెట్టాలి, హైదరాబాద్లో రిజర్వ్ చేసి పెట్టాలి, హైదరాబాద్లో మైనార్టీకి రిజర్వ్ చేసి పెట్టాలి, ఆయనకి ఎమ్మెల్సీ గెలిపించుకోవాలి. తర్వాత ఈ నాంపల్లి నుంచి పోటీ చేసింది ఫిరోజ్ ఖాన్కు ఏమని ఇస్తారా? ఆయనకేం ఇప్పుడు కన్సూప్ నేల కనబడతలేదు. ఫిరోజ్ ఖాన్కు ఇస్తే ఎమ్మెల్సీ గెలిపించుకుంటారా? రకరకాలుగా ఉంటుంది. ఈ రకరకాల కంపోజిషన్లో ఎన్ని ఒత్తిళ్లలో 17సారి ఆయన ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాడు. మంత్రులు ఎంతమంది ఉంటారో అన్నిసార్లు ఢిల్లీ పోయాడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ పక్కన పెడితే అండర్ ప్రెషర్లో కేబినెట్ మీరు చెప్పిన ప్రకారం జిల్లాల ఆదిలాబాద్ తృప్తిపరచాలి, నిజామాబాద్ను తృప్తిపరచాలి, రంగారెడ్డిని తృప్తిపరచాలి, హైదరాబాద్ను తృప్తిపరచాలి, లిస్ట్ లేదు, మైనార్టీని తృప్తిపరచాలి, ముదిరాజుని తృప్తిపరచాలి, మాదిగలను తృప్తిపరచాలి, మళ్ళీ లంబాడని తృప్తిపరచాలి. ఆల్రెడీ రంగారెడ్డి ఇప్పుడు ఆయన మంత్రి పదవి అంటే మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు, డిప్యూటీ స్పీకర్కు పరిశీలనలో రామ్మోహన్ రెడ్డి కానీ ఇది సామాజిక వర్గం నుంచి ఏదో ఒక పదవిలో, లేకపోతే చైర్మన్షిప్ కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పి చేయొచ్చు. విద్యాశాఖ ఆయన ఎవరికి కోదండరామ్కి ఇద్దామని అనుకున్నారు, కోదండరామ్ ఇప్పుడు ఎమ్మెల్సీ కావాలా, మరి ఎప్పుడైనా చేయొచ్చు, సంబంధం లేదు. కానీ ఎక్కువైపోతున్నాయి కదా, భర్తలే ఉన్నాయి తక్కువ. ఇట్లా ఇదొకటి ఈ సీఎం ఈజ్ అండర్ ప్రెషర్. ఈ ప్రెషర్ ఎట్లా? అధిష్టాన వర్గం ప్రెషర్, విత్ ఇన్ ద పార్టీల ప్రెషర్, మళ్ళీ కూటమి ప్రెషర్ సపరేట్. ఇప్పుడు వస్తున్న సమాచారం అక్కడ నుంచి ఏదో యాదవ్, అఖిలేష్ యాదవ్ కూడా ఏదో రికమెండేషన్ పెడుతున్నారు. చెప్పొచ్చు, ఏముంది ఆయన వాళ్ళంతా ఇప్పుడు రాహుల్ గాంధీ అనుకున్నారు. నిన్న మనం పార్లమెంట్లో చూస్తే రాహుల్ గాంధీ సపోర్ట్ కావాలంటే వాళ్ళంతా అనుకోవాలంటే రాహుల్ గాంధీ అండర్ ప్రెషర్. ఇప్పుడు ఏంది, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు తమిళనాడు కావచ్చు, ఒక కేసీఆర్ కావచ్చు, ఒక చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, వాళ్ళకి ఈ ప్రెషర్స్ లేవు. వాళ్ళే ఒక ప్రెషర్, వాళ్ళే పార్టీకి ఎమ్మెల్యేల మీద ప్రెషర్ వాళ్ళు. కానీ ఇక్కడ కాదు, రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో స్టార్ట్ కానప్పుడు కూడా మరి ఈ విస్తరణ జరుగుతుంది. విస్తరణ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఒకవైపు రుణమాఫీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయాలా, ఇవన్నీ ఒక సమస్యగా మారిపోయింది. ఇప్పుడు అధిష్టానం ఒత్తిడి, ఇండి కూటమి ఒత్తిడి, ఇంతమంది ఒత్తిడి నేపథ్యంలో ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? లేకపోతే పోన్లే శ్రావణ మాసం చూసుకుందాం, ఇంకో 6 నెలల తర్వాత ఇవన్నీ చూసుకుందాం, మిగిలిన టీఆర్ఎస్ వల్ల ఎంతమంది చేరుతారో అయినాక లెక్క చూసుకున్నాక అప్పుడు విస్తరణకు పోయేటువంటి అవకాశం ఉందంటారా? ఇవాళ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందంటే దీని మీద ఏమన్నా స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు అంటే ఈ కొన్ని మార్పులు, బట్టి వర్గం సంతృప్తి, పొంగులేటి భక్తి అండ్ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా కొంత ఈ 3-4 ఉన్నారు. ఆ వర్గాల నుంచి మరి ఏం చేస్తారు, ఎట్లా కొరకు చూసి ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం రాజ్భవన్ నుంచి కానీ ఎక్కడి నుంచి అలజడి లేదు. కేబినెట్ విస్తరణ వాయిదా పడ్డ ఆశ్చర్యం లేదు. కానీ పిలుపు వచ్చిందంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక అర్ధగంటలో ఈ రాజ్భవన్ ఏర్పాటు కూడా ఏంది, గంటలలో ఏర్పాటు చేయొచ్చు. ఆ ఏర్పాట్లు ఎంతమందికి అవకాశం ఉంటుంది, ఎంతమంది రిజర్వ్ చేస్తారు. ఇప్పుడు ఉదయం వరకు ఏముందంటే కేబినెట్ విస్తరణ మీద అనుమానాలు ఉంటాయి, అనుమానం మేఘాలు ఉంటాయి. ఎందుకంటే ప్రెషర్స్ ఉన్నాయి, రకరకాల ఒత్తిళ్ళు ఉన్నాయి, వాయిదా వేయచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చే వాళ్ళ కోసం ఆగవచ్చు, రకరకాలు. ఇప్పుడు పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి 17సారి ఆయన పోయిందంటే ఏదో ఒక స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు, కేబినెట్ విస్తరణ ఉండొచ్చు. కానీ కేబినెట్ విస్తరణ మీద ఇప్పటికీ అనుమానం ఎందుకు ఉందంటే ఎవరికి ఇప్పటివరకు కూడా మీరు అందుబాటులో ఉండండి, మీరు అప్రమత్తంగా ఉండండి అని ఇక్కడ ఎవరికి ఆదేశాలు రావాలి. రాజ్భవన్లో సీఎం కలిసినప్పటికీ కూడా ఇప్పుడు రాజ్భవన్ ఏర్పాట్లు ఇప్పటివరకు మనం ఇంతవరకు ఉన్న సమాచారం ఎటువంటిది అక్కడ నుంచి ఆదేశాలు సంకేతాలు లేవు, రేపు ఉంటుంది అనేది లేదు. కానీ
ఇప్పుడు ఢిల్లీ నుంచి మనకు వచ్చే సందేశాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటివరకు అది క్యాబినెట్ విస్తరణ మీద ఇక మిస్టరీ ఉంది. అయితే తప్పదు, ఈ విస్తరణ చేయక తప్పదు. ఇప్పుడు ఇంత అనుకున్నప్పుడు ఆ సామాజిక కూర్పులో మార్పులో ఏం మార్పులు ఉంటాయని మనం వేచి చూడాల్సిందే. ఆయన ఇప్పటివరకు అయితే సీఎం ఈజ్ అండర్ ప్రెషర్. ఈ ప్రెషర్లో క్యాబినెట్ విస్తరణ అధిష్టానం ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందే. మార్పులు ఈయన చెప్పినట్టు కాకుండా కొంత మార్పులు ఉంటాయి. అట్లానే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయితే ఈయన సూచన మేరకే నాకు తెలిసి మహేష్ కుమార్ గౌడ్కు దాదాపు ఖరారు అయిపోయింది. ఎందుకంటే మధుయాష్కి మధుయాష్కి ప్రతిపాదన ఉండే, అక్కడ సీనియర్ నాయకుడు అంతా తెలిసినవాడు ఉండే అని మరి రేవంత్ రెడ్డి సూచన మేరకే మహేష్ కుమార్ గౌడ్కు ఫైనల్ అయిపోతుందని నాకు తెలుసు. ఖర్గే కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది. ఇక మనకు దాంట్లో పెద్ద విషయం లేదు. నిన్నటి వరకు పిసిసి అధ్యక్ష పదవి మీద కూడా పెద్దగా దాంట్లో రేవంత్ రెడ్డి తన ప్రాంతం నెగ్గించుకున్నట్టే కనబడుతుంది. ఈ క్యాబినెట్ విస్తరణలో ఆయన మార్కెట్లో ఉంటుందో చూడాలి.